ఈ సంఘటనని ఎలా చూడాలంటారు సార్? ఒక్కసారి అయితే ఎంత దిగ్భ్రాంతి చెందారు. ఎలా చూడడం ఏంటండి? ఇదేమన్నా మొదటిసారి జరిగిందా? పోనీ ఇదే చివరిసారా? ఒక శాశ్వత పరిష్కారాన్ని ఆలోచించకుండా మనం ఎంతసేపటికి తాత్కాలికమైనటువంటి పరిష్కారాల కోసం వెతుకుతూ పోతే అది ఎప్పటికీ పరిష్కారం కాదు. పాముని పక్కలో పెట్టుకొని ఎట్లా నిద్రపోతారు మీరు? అండ్ టెర్రరిస్టులు అంటున్నారు. ఎందుకు మీరు దాన్ని ఇస్లామిక్ టెర్రరిజం అని ఎందుకు మాట్లాడరు? మీరు ఇస్లాంని అనుసరించే వాళ్ళందరూ టెర్రరిస్టులు అని నేను చెప్పడంలా, కానీ టెర్రరిస్టులు అందరూ ఇస్లాంని అనుసరించే వాళ్ళే కాదా? సరే, మనం ఇప్పుడు పాకిస్తాన్ని నిందిస్తున్నాం. ఏది టెర్రరిజం అని పాకిస్తాన్ని నిందిస్తున్నాం. కానీ అక్కడి నుంచి వచ్చిన టెర్రరిస్టులకి అకామిడేషన్ ఇచ్చినటువంటి, షెల్టర్ ఇచ్చినటువంటి ఇక్కడ ఉండేటటువంటి దేశద్రోహులు నీ ఏమనాలి? నిజంగా దేశద్రోహులు అనాల్సిందే. టెర్రరిస్టులకి షెల్టర్ ఇచ్చారంటే సార్. ఇప్పటికిప్పుడు కాశ్మీర్లో ఎన్నికలు జరపాల్సిన అవసరం ఏంటి చెప్పండి నాకు? ఇంకొంతకాలం గవర్నర్ పాలన ఉంటే ఏమన్నా ముప్పు వచ్చిందా? పోనీ వచ్చిన పాలకులు ఏమన్నా సరి అయినటువంటి వాళ్ళ అండ లేకుండా వీళ్ళు ప్రవేశించగలిగారా? వీళ్ళకి షెల్టర్ దొరికిందా? ఇది పెద్ద అలిగేషన్ అండి. పెద్ద అలిగేషన్ ఉన్న అలిగేషన్. పోనీ ఇంతకుముందు కూడా చేశారు కదా వాళ్ళు, అప్పుడు జరగలేదా ఇవన్నీ?